భూమికి సంబంధించి ఎయిర్పోర్ట్. ఇందులో అయితే ఈ 30,000 ఎకరాల్లో అయితే ఎయిర్పోర్ట్ కట్టరు. ఇప్పుడు అది కూడా దీనికి ఆనుకునే కదా, అసలు అందుకోసమే కదా భూసేమీకరణ. దానికి మళ్ళీ చాలా లెక్కలు ఉంటాయి. భూమి లెవెల్ ఎక్కువ ఉండాలి దానికి, ఎయిర్పోర్ట్ కి అండర్ లో ఉండటానికి లేదు. అది అక్కడెక్కడ కడతారనేది తెలియాలి. దాన్ని సాయిల్ టెస్ట్ అదంతా చెక్ చేసి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఓకే చేయాలి. మన మంత్రి ఉన్నాడు కదా అని అయిపోదు అవి. కాబట్టి ఎంత చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నది ఏంటంటే, అయ్యా మీరేం ఫీల్ అవ్వద్దు, చకచకా డెవలప్మెంట్ చేస్తున్నాం, జగన్ ఆపేస్తే మేము బిల్డింగ్లు కట్టేసాం, ఆల్రెడీ సిఆర్డీలు కట్టేసాం, రేపు పొద్దున మినిస్టర్స్ క్వార్టర్స్ అవుతున్నాయి, ఇంకో క్వార్టర్స్ అవుతున్నాయి, అవన్నీ అవబోతున్నాయి, మీరేం కంగారు పడద్దని చెప్తున్నారు. అది ప్రస్తుతం ఏంటంటే సైకలాజికల్ గా అదేదో ఓ 25-30 ఏళ్ళు బట్టినా మీరేం కంగారు పడకండి, డెవలప్మెంట్ మాత్రం జరుగుతుంది అని ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు. దీనికి చట్టబద్ధతకి సంబంధం ఏం లేదా, లైన్ క్లియర్ అయిపోయినట్టేనా? అంటే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించాక చట్టబద్ధత అనే ఒక ఊరటనిస్తున్నారు అనమాట. దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ ఇంకా ముందుకెళ్తుందా? చట్టబద్ధత కల్పిస్తే ఇంకా ఎక్కువ అక్కడికి పరిశ్రమలు రావడానికి సిద్ధపడతారా? పారిశ్రామికవేత్తలు వస్తారా? పారిశ్రామికవేత్తల కోసం కాదు, చట్టబద్ధత కల్పిస్తే కనుక ఇక రాజధాని మార్చరు కదా. రాజధాని మార్చరు అన్నప్పుడు కాస్త రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, లైక్ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఇట్లాంటి